పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కడప జిల్లాకు పేరు మార్పుపై రగడ. వాళ్ళు చేసినట్టే వీలు కూడా. ప్రతిపక్ష వైసీపీకి అధికార టీడీపీ ఒకలాగే. తేడా ఏంటి బాబు అంటున్న జనం. వైసీపీ చేసిన తప్పులే కూటమి కూడా. వైఎస్ జగన్ చేసిన పొరపాట్లనే కూటమి ప్రభుత్వం కూడా చేయడం మొదలెట్టినట్టుంది. జగన్ ఓటమికి టీడీపీ నాడు తీసుకున్న నిర్ణయాలను మార్చడంతో పాటు పేర్లను కూడా మార్చడం కొంత జనంలో అసంతృప్తికి కారణమైంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి తన తండ్రి వైఎస్ఆర్ పేరును పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్టీఆర్ హయాంలోనే హెల్త్ యూనివర్సిటీ ఆలోచనకు బీజం పడింది. అందుకే ఆయన పేరు పెట్టడం సముచితం. ఎవరికైనా ఈ విషయం అవగతమవుతుంది. కానీ జగన్ అధికార దర్పంతో వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి పేరును మారుస్తున్నట్లు ప్రకటించిన ప్రజలను ఆయన చేసిన పనిని ఆమోదించలేదు. ఎన్టీఆర్ ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన సినిమాలో సంపాదించుకున్న ఆస్తులున్నప్పటికీ ఆయన ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. ₹2 కిలో బియ్యం, మండల వ్యవస్థ ఏర్పాటు, గ్రామంలో పట్వారీ, మున్సబ్ కరణం వంటి వ్యవస్థలను తొలగించడం వంటివి ప్రజలకు మరింత దగ్గర చేర్చాయి. అలాంటి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడితే జనం ఎందుకు హర్షిస్తారు? అందుకే మొన్నటి ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. 0 రిజల్ట్ వచ్చింది. పేరు బలం ఏంటో జగన్కు ఫలితాలు చూసిన తర్వాత తెలిసొచ్చినట్లుంది. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే మార్గంలో పయనిస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్న మధ్య మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును సంఘం ప్యారిస్కి గత వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయితే మొన్న మధ్య ఆ పేరును తొలగించడం కూడా వివాదంగా మారింది. మేకపాటి గౌతమ్ రెడ్డి సౌమ్యుడు. చిన్న వయసులో మరణించడం కూడా ఎందరినో కలిచివేసింది. అలాంటి ఆయన పేరును తొలగించడంపై సింహాపురి ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే కనబడుతుంది. మేకపాటి పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు ప్రజల నుంచి వినబడుతున్నాయి. అందులో మరణించిన వారి పేరును తొలగించడం ఎంతవరకు సబమన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరోవైపు తాజాగా కూటమి ప్రభుత్వంలోని మంత్రి సత్యకుమార్ యాదవ్ కడప జిల్లాకు పేరు వైఎస్ఆర్ పేరును తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం అవుతుంది. వైఎస్ పేరును తొలగించి కడప జిల్లాగా మార్చాలన్న మంత్రి గారి ప్రతిపాదన అయితే చంద్రబాబు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మార్పిడిపై ఎలాంటి నిర్ణయం ఇప్పటివరకు తీసుకోలేదు. వైఎస్ఆర్ది కూడా ఎన్టీఆర్ లాగే సొంత జిల్లా అయిన కడప కావడంతో అక్కడ తీవ్రస్థాయిలో జనంలో అసంతృప్తి ఖచ్చితంగా తలెత్తుతుంది. వైఎస్ఆర్ కూడా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి జనం గుండెల్లో నిలిచిపోయిన నేతగా నిలిచారు. చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించి వైఎస్ఆర్ పేరును కడప జిల్లాగా మారిస్తే రానున్న కావలలో కేవలం కడప మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.